అందరూ అమరావతి రాలేరు, విశాఖపట్నం వెళ్ళలేరు కాబట్టి ప్రతి ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్ ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు, సేవారంగం పెరగదు, ఉపాధి పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు, మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి. విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, విజయవాడ మీద కూడా ఫోకస్ చేశాను, విశాఖపట్నం ఫోకస్ చేశాను, తిరుపతి, వరంగల్ 5 రీజనల్ సెంటర్స్లో ఫోకస్ చేశాం. హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది. దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ ఒక సిటీలోనే వస్తాయి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది, లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది, హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతూ ఉంటాయి. అదే ఈరోజు చూస్తే 67% సర్వీస్ సెక్టర్ తెలంగాణ, 67% సర్వీస్ సెక్టర్. కాబట్టి ఆదాయం జిఎస్టిపిలో 9.3%. అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే 35% అగ్రికల్చర్, తెలంగాణ 14%. ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జిఎస్టిపిలో 6.3%. 3% జిఎస్టిపిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మ్యాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం, అది నిజమని ప్రూవ్ అయింది. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్ళీ ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇంకొక పక్కన టూరిజం కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్ళీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజర్గా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది. దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్గా తయారు చేసి ముందుకు పోతాను.